హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏది ఎండిపోయిన చేపలను అయితే పులుసు అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తాం అనేది చూసేద్దాం రండి. నీళ్ళైతే పోసుకున్నా, ఒలిచేసుకొని నీళ్ళలో అయితే వేసుకున్నా. అయితే ముందుగా ఒలిచి పెట్టుకున్నాం నీళ్ళల్లో. ఇలాగైతే ఒలుచుకోవాలి. వీటిని దాటి తోక ఇగురుకుపోయింది. తోకలు తలకాయలు ఈ అంటులు ఏ సైడ్ లేకలో తొలిచేసుకున్నాం. దేడు దాకా వచ్చేస్తుంది. అది చూడండి, నీట్గా అయితే వచ్చేస్తుంది. చేపలు అయితే తోలు చేసుకున్నాం. ఎర్రగడ్డలు కూడా కోసేసుకున్నాం. టమాటా ఎర్రగడ్డలు. మన చింతపండు అయితే పిసికేసుకున్నాం. కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి కుమారికి ఎర్రగడ్డలు కోసేటప్పటికి. తిరుగుమాతకైతే దాబరైతే పెట్టుకున్నా. గ్యాస్ అయితే రాలేదు. మా అమ్మోళ్ళు బుక్ చేశారు. మా అమ్మోళ్ళు ఫుల్ తీసుకొని కొద్దిగా ఆఫ్ మిగిలి ఉంటే అదైతే మాకు ఇచ్చారు. ఇది అయిపోతే బుక్ చేసుకోవాలా. నూనె అయితే పోసుకుందాం. నూనె అయితే కాయకి ఆవాలైతే వేసుకుందాం. అదే కొంచెం మెంతులు కూడా వేసుకున్నాం. ఆవాలు అయితే పగిలిపోయి ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. ఎర్రగడ్డలు అయితే ఏగిపోయి టమాటాలు వేసుకుందాం. మూత అయితే పెట్టుకుందాం. సౌండ్ జాట్ వస్తున్నాయి. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్. ఇదైతే బాలింతలకి, జలుబులకి, ఈ అంటకాయలు అట్టో ఇది కూడా అంతే అండి. ఇలా ఉంటుంది. ఎక్కువ బాలింతలకే వాడతారు వీటిని. ఎందుకంటే మా అత్త మాకు కూడా ఇవి వాడుంది కాబట్టి చెప్తున్నాము. చింతపండు కూడా బాగా పిసికేసి పెట్టేసుకోను కుమారి. ఇది కూర వచ్చి మీకోసమే చేస్తున్నాం మేము. అంటే మీకోసం అంటే మీకు పెట్టేదానికి కాదు. మీరు వస్తే ఖచ్చితంగా పెడతాము, తప్పుగా అనుకోకండి. కాకుంటే వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఆల్రెడీ కుమారి అయితే చేపల కూర చేస్తుంది. పొద్దున గిండి తీసుకొని ఇదిగో కూర అట్టే చేస్తుంది. ఇంకా కుమారి కూడా తినలేదు. నేను వచ్చిన దాకా అట్టే పెట్టుకొని ఉంది. ఈ గెండి కూర అయితే ఉంది. ఇది ఈరోజైతే తినేస్తాను. ఇది రేపు క్యారేజ్కి అయితే పెట్టుకెళ్తా, పనికి వెళ్తాను కదా, అందువల్ల క్యారేజ్కి అయితే తీసుకెళ్తాను. పొద్దున వీడియో కోసంగా చేస్తున్నాం కూర. పొద్దునకి ఇంకా మగ్గద్దు కాబట్టి అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా పొద్దునకి అయితే మూత అయితే తీసి చూద్దాం. మంట తగ్గించున్నా కొంచెం. టమాటాలు అయితే బాగా అయితే ఉడికి మధ్యాసే బాగా. ఖుషి అయితే ఆడుకుంటా ఉన్నాడు. అంటే టీవీ చూస్తే ఆడుకుంటా ఉన్నాడు ఆయన. లైట్ ఫోక్స్ పడుతుంది ఆయన, అంటే ఫోన్ కాంతి పెట్టుకున్నాం అందువల్ల. టమాటా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం అయితే మా కారం పసుపు అయితే వేసేసుకున్నాం. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాం. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ అయితే వేసుకున్నాం. అయితే కలిపేసుకున్నాం.
ఒకటి పక్క కలిగి పెట్టడమా. చింతపండు నీళ్ళైతే పోసేసుకున్నాం. పులుసు అయితే పోసేసుకున్నా, మూత అయితే పెట్టుకున్నా. తెల్లనాకైతే ఎండిపోయిన చేపలను అయితే వేసుకునేద్దాం. అయితే మళ్ళీ కడుక్కొని నీట్గా అయితే అక్కడ పెట్టుకుందాం. లేపా చేపలు లేపా తెల్లగా వచ్చేసి చూడు, నానబెడితే ఇలాగ వచ్చేసి చేప. ఎందుకంటే ఇట్లని కాలు చేతులతో తొక్కతల్లా ఎండబెట్టినప్పుడు తొక్కతారా ఇట్లనే? దేనికే తొక్కతరా అంటే పొట్టలు పగిలిపోయేదానికి. చేపలు చిదిరిపోతాయి. నువ్వు భలే చెప్తున్నావు నువ్వు. చేపను తొక్కితే పచ్చి చేపను చిదిరిపోదు. అదే చిన్నంగా అట్ట తొక్కతరట. కడుక్కునేద్దాం. ఆ నీళ్ళు బారబోసేసి ఫస్ట్. పులుసు తెల్లిందో లేదో చూద్దాం. పులుసు అయితే తెల్లిపోయింది. ఇప్పుడైతే మనం ఎండిపోయిన చేపలు అయితే వేసేసుకున్నాం. ఇవి మాకు పేర్లు తెలియక కాదు, ఎండిపోయిన చేపలని వీటి పేర్లు తెలుసు. పొట్టి పక్కలు అయితే మనం ఇప్పుడు తెల్లతన కూరలు అయితే వేసేసుకుందాం. తింటే నీళ్ళుకుంటే నీళ్ళుకొని గట్టిగా అయిపోతాయి. నాకైతే వేడి చేసి నోరు కొద్దిగా పొంగుంది. అంటే నెలకే మీద అక్కడక్కడ 2-3 గుల్లలు వచ్చినాయి. టేస్ట్ తెలియట్లే ఏం తిన్నా కూడా. అసలు నేలకే కూడా ఏందో లావు అయిన ఫీలింగ్ వస్తుంది కొద్దిగా. ఇంక దీని టేస్ట్ కూడా నాకు ఇంకేం తెలుస్తుందో ఏందో. నీళ్ళు కూడా చేదుగా ఉంటున్నాయి అసలు నీళ్ళు తాగుతున్నా కూడా. గొంతంతా నొప్పి, నాలుకే అంతా మంట, ఎన్నో 2 రోజుల నుంచి. ఇందాక లేసిల్లా అది తిరగమాతలో. ఇప్పుడు కొంచెం మెంతులు అయితే వేసుకుందాం. మళ్ళీ మా ఆయన ఇందాక లేసావు కదా అని అంటున్నాడు. కొంచెం అయితే వేసుకుందాం. ఆయన ఆడుకునే వస్తువులు వేరే లెవెల్లో ఉంటాయి. కారుని చూడు, మనం కంట్రోల్ చేసే సిస్టమ్ లాగా ఉంటుంది ఇది. అంతా ఇంచేసి చూడు ఎట్ట అయిపోయింది కారు అసలు. హాయ్ చెప్తున్నా, గుడ్ బాయ్. కెమెరా చూస్తే చాలు హాయ్. నేను మామూలుగా పిల్లకాయలకి ఖుషి ఫోటో తీస్తా పెట్టాను కూడా హాయ్ అంటున్నాడు. ఇక్కడ ఈ కూడా అయితే తీసి పెట్టింది కుమారి. తలకాయలు అయ్యి కొద్దిగా అంటే ఈ పొడి చేద్దామని చెప్పాను నేను. అందువల్ల ఒలిసినట్టు అన్నీ తీసి ఇక్కడ పెట్టింది. చూద్దాం పొడి కూడా ఒకసారి దంచుదాం ఎట్లుంటుందో. టేస్ట్ బాగుంటుంది కానీ మనం చేసే తీరు చూద్దాం ఎట్లుంటుందో. చేపలు ఎక్కువ వేస్తావు నువ్వు, పులుసు తక్కువ పోస్తేవి, చేపలు ఎక్కువ వేస్తేవి. ఉడకతా కదండి, ఉడకతున్నాయి కాబట్టి అందుకే గంటకు రావట్లేదు. మాట్లాడలేకపోతున్నాయ్యా నేలకే వల్ల. మూత పెట్టి సేపు ఉడకద్దు బాగా. కూర చూడండి బాగా ఉడుకుంది. అంతా లేపా చేపలు లేపా ఇక చేపలు కనపడతాయి కనిపిస్తాయి అంత బాగా కనిపిస్తుంటే. పాపం ఆయన తినలేదు. ఏది పెట్టినా నోరు బాగాలేదే. ఏమైందా కూర తెలియసుకొని తినాల్సింది నేను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మన ఎండిపోయిన చేపల కూర అయితే చేసేసాం. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.